నమస్కారం అండి. అంతర్యామిలో ఈరోజు అంశం జ్ఞాన సిద్ధి కోసం మనకు అందించిన వారు భమిడిపాటి గౌరీశంకర్ గారు. వివరిస్తున్నది మీ విజయభాస్కర్. భారతీయ ఆధ్యాత్మ విద్య నిత్య జీవితంతో ముడిపడి ఉంది. ప్రతి పనిలోనూ ఆధ్యాత్మికత పెనవేసుకుని ఉంటుంది. విద్య, కళలు, శాస్త్ర అభ్యాసం ఇలా ప్రతి అంశాన్ని మన పూర్వీకులు ఆధ్యాత్మికతతో జత చేశారు. ఈ నేపథ్యంలో భక్తి మార్గం కూడా ఉంది. భగవతత్వ అవగాహనలో మొదటి మెట్టు విగ్రహారాధన. భక్తికి ఒక ఆలంబన అవసరమన్నది మహర్షులు చెప్పిన మాట. ప్రతిష్ఠించిన విగ్రహం వల్ల భక్తి పుడుతుంది. లక్ష్యం నిలవడానికి ఏకాగ్రతకు ఒక రూపం అవసరం. భగవంతుడు పద, వ్యూహ, విభవ, అంతర్యామి, అర్చ అనే 5 తత్వాలలో ఉంటాడని ఆగమాలు చెబుతున్నాయి. ఈ 5 అర్చామూర్తి విగ్రహ రూపంలో ఉంటాడు. ఇటువంటి మూర్తిలోనే భక్తుడు తన ఇష్టదైవాన్ని కొలుచుకుంటాడు. విగ్రహం వలన భక్తులు ఉపాసన చేసుకోవడానికి వీలవుతుంది. ఉపాసకుడి కార్యసిద్ధి కోసం నిరాకారుడైన పరమేశ్వరుడు ఓ రూపం దాల్చాడని పెద్దలు చెప్తారు. పరబ్రహ్మతత్వం అర్థమైన వారు 100 ఉంటారు. అటువంటి వారు హరిమయము విశ్వమంతయు అనుకోగలరు. కానీ సామాన్య భక్తులు ఇంతటి అవగాహనకు రాలేరు. వారికి నిత్య జీవిత కార్యకలాపాల్లో దేవుడు ఒక భాగం. సాధారణ సాధకులు మూర్తిని దైవంగా భావించి సాధన చేస్తే మనసులోనే మహేశ్వరుడు ఉన్నాడనే దైవత్వ భావన కలగవచ్చు. మనుషులంతా ఒకే రకమైన స్థాయిలో మానసిక పరిపక్వత ఉన్నవారు కారు. అందువల్ల ఆయా స్థాయి భేదాలు కలిగిన వారి కోసం భక్తి మార్గంలో వారు తరించడం కోసం విగ్రహారాధన తోడ్పడుతుంది. ప్రతిమ స్వల్ప బుద్ధినాం యోగినాం హృదయే హరిహి అన్నారు పెద్దలు. ఇది అత్యంత విశాలమైన ప్రాతిపదిక కలిగిన స్వేచ్ఛాయుతమైన ఉపాసనా మార్గం. సాధకుడికి ప్రాథమిక దశలో విగ్రహారాధన అవసరం. పరిపక్వత సాధించిన వారికి మనసే మందిరమవుతుంది. ఒక దేవతనే ఆరాధించమని హిందూ ధర్మం చెప్పదు. సర్వదేవత నమస్కార కేశవం ప్రతిగచ్చతి అని సూక్ష్మంలో మోక్ష సూత్రం చూపారు ఋషులు. రత్నం, బంగారం, శిల, మట్టి, కర్ర, స్ఫటికం, వెండి, రాగి ఇలా 8 రకాల వస్తువులు ప్రతిమా రూపకల్పనకు యోగ్యమైనవి. అర్చకుడి నిష్ఠా గరిష్టతలు, శ్రద్ధాభక్తుల వల్ల శిల భగవద్రూపంగా రూపాంతరం చెందుతుంది. మంత్రశక్తి, భక్తుడి భావనల తీవ్రత వంటివి ప్రతిమలో దైవ చైతన్యాన్ని ప్రోధి చేస్తాయి. విగ్రహారాధన వల్ల జ్ఞానసిద్ధి లభిస్తుంది. విగ్రహం అనే మాటకు విశేషంగా గ్రహించేది అనే అర్థం ఉంది. త్యాగరాజు విగ్రహాలు దొరికినప్పుడు కనుగొంటిని రాముని అన్నారు కానీ కనుగొంటిని రాముని విగ్రహాన్ని అనకపోవడం జ్ఞానానికి చిహ్నం. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.